భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై విజయ్ మాల్యా తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల వివరాలను పలు బ్యాంకులు దాచిపెట్టాయని ఆరోపించారు. 14,100 కోట్ల మేర బ్యాంకులు రికవరీ చేసినట్టు భారత కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేసినా బ్యాంకులు మాత్రం వివరాలు బయట పెట్టకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రికవరీ చేసుకున్న సొమ్ముపై భారత బ్యాంకులు పూర్తి రికవరీ వివరాలను ప్రకటించేంత వరకు తాను యూకేలో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోరని విజయ్ మాల్యా తేల్చి చెప్పారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని ఆరోపించారు. అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని విజయ్ మాల్యా పలుమార్లు భారత్లోని కోర్టులకు తెలియజేశారు. ఆయన తీసుకున్న రుణంలో దాదాపు 10,200 కోట్లు చెల్లించినట్టు రికవరీ అధికారి సైతం తెలిపారు. అయితే తాను పూర్తి రుణం చెల్లించినప్పటికీ ఇంకా రికవరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని ఆరోపిస్తూ మాల్యా ఫైర్ అయ్యారు.